మనలో శక్తి ఉండాలి. అటు వర్గాలు జయించాలి. అవి మనం జయించడం లేదుగా. వెళ్ళిన తర్వాత రకరకాల ఆలోచనలతో వెళ్ళిపోతున్నాం. డబ్బు సంపాదించాలి, కొడుకులు కూడుదలించడం, మనం ఏం చేస్తున్నాం బ్యాంకు ఇదే. మరి ఎట్లా అటు వర్గాలు జయించినంతకాలం మనలో మ్యాగ్నెటిక్ ఉండదు, ఆకర్షణ శక్తి ఉండదు. అటు వర్గాలు జయించారు కాబట్టి ఆ గురువుల దగ్గరికి మనం అంతా వెళ్తున్నాం. ఒక మంచి పురోహితుడి దగ్గరికి ఎందుకు వెళ్తామో మనకి పురోహితుడు తెలుసు కాబట్టి వెళ్తాం. ఒక మంచి మనిషి దగ్గరికి ఎందుకు వెళ్తామమ్మా? ఆయన మంచివాడు కాబట్టి. ఆ మంచితనం మనలో రావాలి. ఆ రావాలంటే ఇలాంటి సెంటర్స్కి రావాలి. ఇలాంటి సెంటర్స్కి వచ్చారంటే మీలో కూడా ఆకర్షణ శక్తి పెరిగి ఒక మంచి మనిషిగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అదే ఈ కాన్సెప్ట్ అనమాట. ఈ ఆశ్రమాల యొక్క ముఖ్య ఉద్దేశాలు అదే. ఇందులో ఇందాక అనిగా చెప్పి ఒక్క పైసా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. నామదాం మీరు యోగా నేర్చుకోవాలంటే వేలు ఖర్చు పెట్టాలి. లేకపోతే బాగా లాభాలను తగ్గించుకోవడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ మోక్షం పొందడానికి అవకాశం ఇచ్చే ఇలాంటి ఆశ్రమాల్లో ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు కాబట్టి ఎవరు ముందుకు రారు. మేమే మోటివేట్ చేస్తూ ఉంటాం, రండి 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 అనమాట. కాబట్టి మనమంతా ఇలాంటి ఆశ్రమాలు ఉపయోగించుకోవాలని గురువు గారి యొక్క అంటే ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందాలని ముందుగా తెలియజేస్తూ